ఏం నేర్పించమన్నాడు? చిన్ననాటి నుండి తన జ్ఞానాన్ని నేర్పించమన్నాడు. ఎప్పుడు? పడుకున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, నిద్రపోయేటప్పుడు, ఏంటి, చక్కగా తిరిగేటప్పుడు. ఎవరైనా పిల్లలకి ఈ యొక్క జ్ఞానాన్ని మనము నేర్పించగలుగుతున్నామా అంటే ఎవరు నేర్పించట్లేదు. అందరము చేతులు బాగానే ఎత్తాం నేర్పిస్తున్నామని. మనం ఎవరు నేర్పిస్తున్నాం? నేర్పిస్తే మన పిల్లలు బాధపడకండి. నేర్పిస్తే మన పిల్లలు ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, లోకానికి సంబంధించిన ఎన్నెన్నో బాధ్యతలు తన భుజాన మీద వేసుకుంటున్నాడు. అవి దేవునికి ఇష్టమైనవా? తల్లి గర్భంలో ఏ నీటిలో? ఉమ్మ నీటిలో 9 నెలలు నిన్ను కాచి కాపాడుతున్న దేవాతి దేవుని చేసిన మేలు మర్చిపోయి భూమిని పొట్టల నుండి బయటకు వచ్చిన తర్వాత మనం పొగుడుకుంటాం? మా మేనత్త రూపం, మా మేనల్లుడి రూపం, మా తాత రూపం, మా చిన్నాన్న, మా పెదనాన్న. ఆ రూపాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. తొలి ఏదోన తోటలో ఆదాముకి అవ్వను చేసినప్పుడు పరలోకంలో ఒక చిన్న యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవుడికి, తండ్రి అయిన దేవుడికి ఒక డిస్కషన్ జరిగింది. ఏంటో తెలిసేది చెప్పగలరా? మన పోలిక చొప్పున చెప్పండి. మన పోలిక చొప్పున చెప్పర్రా? మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం అన్నాడు, నిర్మించాలి అన్నాడు. మరి యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించదమని పరలోకంలో డిస్కషన్ చేసి భూమి మీదకి మనల్ని పంపించాడు కదా. అదే గర్భం ఈ రోజు మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే, గర్భఫలాలు ఏదో ఒక రూపంలో అనుగ్రహిస్తున్నాడంటే, దేవుడా ఏదో ఒక రూపం నాకు అనుగ్రహించావు, నిజంగా నీకు నిండి వందనాలని ఎవరైనా ధైర్యంగా, సంతోషంగా, సమాధానకరంగా చెప్పగలుగుతున్నామా? అమ్మ చెప్పాలి. చెప్పగలుగుతున్నామా? చెప్పలేకపోతున్నాం. చూడండి, దేవుడు నీవు కలుగు చేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము కలిగి ఉన్నవి. నిజంగా చూడండి, ఒక బకెట్ నీటిలో ఇక్కడ పిల్లోడు ఆడుకున్నాడు అనుకోండి, చిన్న పిల్లోడు, అక్కడ మనం పని చేసుకున్నాం అనుకోండి, ఆడ బకెట్లో తూగిపోయి ఏమవుతాడు? ప్రాణం పోతుంది. మరి అదే గర్భసంచిలో 9 నెలలు ఉమ్ము నీటిలో పెంచి పోషిస్తున్నాడే దేవుడు. మరి ఎంత మహనీయుడైనా. ఆయన చేసిన మేలులు మనము మర్చిపోతున్నాం భూమి మీద. ఆయన చేసిన కార్యాలు మనము మర్చిపోయి లోకంలో కొడుకు, కుమార్తె, మనవడు, మనవరాలు పుట్టిన తర్వాత ఇక్కడ మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. నిజంగా తండ్రి నాకు ఇంత ఒక మంచి మనవడిని, మంచి కుమార్తెని అనుగ్రహించారని ఎవరైనా ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామా? చెప్పండి. దేవుని కంట కన్నీరు తెప్పించే పిల్లలుగా బ్రతుకుతున్నామే తప్ప దేవుణ్ణి సంతోషపరిచే పిల్లలుగా లేకపోతున్నాం. ఇది ఎంత బాధాకరమైన విషయం. దేవుడు ఏంటంటున్నాడంటే, ఈ లోకంలో అందరూ కూడా చాలామంది, మేము కూడా ఒకప్పుడు ఆడే మాట ఒకటి, చాలా భయంకరమైన, దేవునికి ఇష్టం లేని మాట. ఏముందో లేరా, ఎంతకాలం బతుకుతాం, ఉన్నంతకాలం తాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. మరి లోకాన్ని వదిలి ఏదో ఒక రోజు వెళ్ళిపోతున్నావు కదా. దేవుడు అందుకోసమేనా ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఈ పొట్టని పోషించుకోవడానికి మనం కష్టపడుతున్నాం. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయుష్ ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి అన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెప్పగలుగుతున్నామంటే చెప్పలేకపోతున్నాం. మన పిల్లలకి చిన్ననాటి నుండి జ్ఞానాన్ని నేర్పించుకోలేకపోతున్నాం. ఎంత తప్పు చేస్తున్నాం చెప్పండి. అందరూ చేతులు ఎత్తారు కదా. నిజంగా ఒక్కసారి మనకు మనం పరిశీలించుకోవాలి. ఒక కుమ్మరవాడు ఒక మట్టిని చేయాలంటే తను ఎంతో కష్టపడతాడు. ఒక కుండని చేయాలంటే మట్టిని తీసుకొచ్చి పిసికి ఆ రూపం రావాలంటే చాలా కష్టపడతాడు. మరి గర్భములు ఉంటుండగానే ఈ 2 కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాలు, చేతులు, పేగులు, గుండె, లివర్, కిడ్నీలు ఇవన్నీ కలుగు చేశాడు కదా దేవుడు. నిజంగా తండ్రి ఇంత ఆరోగ్యం ఇచ్చి ఈ గర్భంలో నన్ను నిర్మించావు కదా. భయము, ఆశ్చర్యము నన్ను పుట్టించుచున్నవి, నన్ను కలుగుయున్నవి. నిజంగా నీకు వందనాలయ్యా అని చెప్పగలుగుతున్నామా?
చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించుకోలేకపోతున్నాం ప్రియులారా. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం అందరూ తీయండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి బాగా చదవండి అమ్మా. 3వ అధ్యాయం అమ్మ చదువుతారా? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించునని అతడు సుఖానుభవును ఎరుగకయు తగిన రీతిని సమాధి చెయ్యబడకయు నిండుట ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండమ యొక్క గతి మేలని నేను అనుకొనిచున్నాను. ప్రియులారా, అర్థమైందా అమ్మ? అర్థమైందా అమ్మ? అర్థమైందా? ఒకడు 100 మంది పిల్లలు కని దీర్ఘ ఆయుష్మంతుడు. చూడండి, 100 మంది పిల్లలు కన్నాడంట. 100 మంది పిల్లలు కని తర్వాత ఆ పిల్లలని దేవుడైతే ఇచ్చాడు, కానీ దేవుని యందు పెంచగలుగుతున్నామా? దేవుని యందు నిలబెట్టగలుగుతున్నామా? ఏంటి? పిల్లలు కనడం అనేది గొప్పతనం కాదు ప్రియమైన వారులారా. పిల్లలు కనడం అనేది గొప్పతనం కాదు. వాళ్ళు పెంచి పెద్దవాళ్ళు చేసి ప్రయోజకుడిగా చేయడమే గొప్పతనం. ఈ లోకంలో చాలా మంది అంటుంటారు, లేరా నువ్వు పిల్లలు ఎంతమంది కన్నావు, నీ పెంపకం నువ్వు చాలా వరకు బాగానే పెంచావని. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ సభ్యులుగా మనమే ఎంత బాధపడి రోధిస్తుంటే, దీర్ఘ ఆయుష్ దేవుడిచ్చినప్పుడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ప్రియులారా? దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? దేవుని ఆవేదన, దేవుని యొక్క మనసు మనకు అర్థం కావట్లేదు. పిండము ఒకాల, చూడండి, తల్లి గర్భంలో పిండము ఒకాల నేల రాలిపోతే ఒక అత్తగా, ఒక మామగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా ఎంత కుమిలిపోతావు, ఎంత కృంగిపోతావు. పిండము రాలిపోయిందే, అబ్బా ఎందుకు పడిపోయిందే, ఎందుకు కాపాడుకోలేకపోయావని ఎంతో మంది సలహాలు, సూచనలు, అనవసరంగా పాడు చేసుకున్నావని చాలా వరకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ పిండము నిలబెడుతున్నాడే దేవుడు. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒక తల్లిగా నీ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు దేవుని యందు నువ్వు విశ్వాసులుగా ఉంటున్నావు. గర్భంలో ఉన్నప్పుడే గొడవలు, గర్భంలో ఉన్నప్పుడే సీరియళ్ళు. ఏంటి? గర్భంలో పిల్లల మాటలు వింటారు, మీకు తెలుసా? ఏంటి? గర్భంలో మనము ఏ మాట ఆడుతాం ఆ మాటలు పిల్లలు వింటారు. ప్రతి మాట వాళ్ళు గ్రహిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భవతులైన స్త్రీలు. బైబిల్ చెప్పిందండి. బైబిల్ మనం చదవం. సీరియల్ చూస్తే ఒక సీరియల్ ఎపిసోడ్ అయిన తర్వాత దానికోసం డిస్కషన్. వాడు ఎందుకు వచ్చాడే మధ్యలోన, పనికిరాని డిస్కషన్. నీ గమ్యస్థానానికి చేరే దేవుడు 66 పుస్తకాలు రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని చేతపట్టి చదివించుకోలేకపోతున్నావు. నీకు చదువు రాదు, నీ కుమార్తెకి చదివిస్తున్నావే, నీ మనవరాలకి, నీ మనవడికి చదివిస్తున్నావే. వాళ్ళు చదివించేటప్పుడు బైబిల్ ఎందుకు చదివించలేకపోతున్నావు? ఎంత తప్పు పని చేస్తున్నాం మనం, నిజంగా చెప్పండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామంటే చెల్లించలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. దేవుని కళ్ళంట కన్నీరు తెప్పిస్తున్నాం. ఇప్పుడే చూసారు కదా పాట, తల్లిదండ్రులు దేవుడు ఎందుకు చేశాడు, తల్లిదండ్రులు దేవుడు ఎందుకు చేశాడు. నాన్న, ఈ గర్భఫలం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నామంటే చెల్లించలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళారా. దేవుడు అందుకే అంటున్నాడు, నీకు ఇచ్చిన 60 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితంలో నా కొరకు ప్రయాసపడి, నా కొరకు భారము కలిగి మీరు సిద్ధపడి
సిద్ధపడి మెలకువగా ఉండి ప్రతి క్షణము ప్రతి దినము నా పనిలో మెలకువగా ఉండమంటున్నాడండి దేవుడు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు ప్రియమైన వాళ్ళని, మీకు తెలియదు కాదు. మన కళ్ళ ముందు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళిపోతే నా భార్య నాతో వస్తుందా? నేను వెళ్ళిపోతే నా తల్లి నా తండ్రి నాతో వస్తారా? నేను వెళ్ళిపోతే నా కుమార్తె వస్తుందా? నేను వెళ్ళిపోతే ఈ సౌండ్ సిస్టమ్ ఈ మైకు ఏమైనా వస్తాయా? ఏవీ రావు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం మంది. కానీ దేవుడు అలా కాదు. చిరకాలము ఆయనతో ఉండాలి మనం. చిరకాలము యుగ యుగాలు ఆయనతో ఉండాలి మనం. అది కోరుకున్నాడు దేవుడు. దేవుడు కోరుకున్న కోరికని నెరవేర్చలేకపోతున్నాం ఈ భూమి మీద మనుషులు. దేవుడు తాలూకా ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నాం మనం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకలేకపోతున్నాం. ఎందుకంటే ఒకళ్ళ మాట అంటే ఒకరికి నచ్చదు, ఒకలంటే ఒకరికి ఇది అవ్వదు. ఎందుకు? మనం క్రైస్తవులమే కదా, మనం క్రీస్తుని ధరించుకుని ఉన్నాం కదా. ఏ భేదము లేదు. ఆయన అనుగ్రహించిన రక్షణను మనం అందరము పొంది ఉన్నాం. కానీ ఆ రక్షణ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పొందుకోలేక పోతున్నాం. రక్షణ పొందుకునే వాళ్ళుగా ఉంటామా? రక్షణ పొందుకోలేని నీతో నాతో పాటు మన పిల్లలు కూడా పాతాళానికి చేర్చుకుంటామా? ఇంకా అన్నయ్య గారు విలువైన మాట్లాడతారు. టైం చాలా అయిపోయింది, ఎందుకంటే అందరూ తొందరగా వచ్చారు కనుక ఒక పాట చూసుకొని అన్నయ్య యొక్క మిగతా కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుచున్నాను. మానవ జన్మ గొప్పదైనప్పుడు ఇంత గొప్పదైన ఈ జన్మ ఎందుకు జరిగిందో, ఎవరి కొరకు జరిగిందో తెలియక అస్తవ్యస్తంగా బ్రతుకుతూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకుంటున్న మానవాళికి జన్మ పరమార్థాన్ని తెలిపే మా ప్రయత్నమే మీ ముందుకు తీసుకొని వస్తున్న ఈ గీతం. వినండి, ఆలోచించండి, వాస్తవాన్ని గుర్తించండి. మీ సాహసశాలి. నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే, నేను చేయాలి ఆ తండ్రి పనులే, తిరిగి చేరాలి తానున్న స్థలమే. జగతికి ముందే ఏర్పరచి గ్రంథపు చుట్టలు నన్ను చేర్చి, పిండపు దశలో నన్ను చూసి పాపవలే నన్ను కాచి, నేను పుట్టింది నా తండ్రి కొరకే, నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా, అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనిగా,
తెలిపెనుగా. అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనిగా. రంగుల పువ్వులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే. తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే. నేను పుట్టింది నా తండ్రి కొరకే. నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా. అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా. నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా. అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా. నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చెనుగా. మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసెనుగా. నేను పుట్టింది నా తండ్రి కొరకే. ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే. ఇలలో చేసెదను నా తండ్రి పనులే. తిరిగి చేరెదను తానున్న స్థలమే. జగతికి ముందే ఏర్పరచి గంధపు చుట్టలు నన్ను చేర్చి. పిండపు దశలో నన్ను చూసి కనుపాపవలే నన్ను కాచి. నేను పుట్టింది నా తండ్రి కొరకే. నేను బ్రతకాలి తన కీర్తి కొరకే. ఓకేనండి. తమ్ముడు చాలా చక్కని విషయాలు చెప్పాడు. చెప్పిన వాక్యం అందరికి అర్థమైందండి? చెప్పిన వాక్యం అందరికి అర్థమైందా? అర్థమైపోతే చెప్పండి, మరొకసారి చెప్పమని చెప్పుదాం. అందరికి అర్థమైంది కదా చెప్పే వాక్యాన్ని? మనం ఎవరి కొరకు బతకాలి? మన పిల్లలు ఎవరి కొరకు పెంచాలి? ఓకే, చక్కగా వాక్యాన్ని నేర్చుకున్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న మరియమ్మ వచ్చి ఒక వాక్యం నిమిత్తం వాక్యం ఫలించేటట్టుగా ప్రార్థన చేస్తుంది. మరియమ్మ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. హలో, మరియమ్మ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అందరు కూడా ప్రార్థనలో ఏకీపించండి. మోకరించగలందరూ మోకరించండి. ప్రార్థన అన్నప్పుడు మోకరించగలను మాత్రం మోకరించండి. మోకరించడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మోకరించకపోయినా పర్వాలేదు. యవనస్తులు మరి ముఖ్యంగా అందరూ కూడా మోకరించండి అమ్మా. మహాపరిశుద్ధుడా తండ్రి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. అయ్యా, ఎంత గొప్ప అవకాశాన్ని మా ఊరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నేను అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు నీ సేవకుడు చెప్పే వాక్యాన్ని విని
గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. అలాగే నూతన సంవత్సరం జరుపుకున్న బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన మరి ఒక దయా కిరీటం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా వాక్యం విని గ్రహించే హృదయం మాకు అందరికి దయచేయమని నాన్న ఈ చిన్న ప్రార్థన చేసి నేను తప్పు నుండి క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రబలక వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రబలక పాట పాడినప్పుడు మీరు కూడా తనతో పాటు పాడడానికి మీరు కూడా పాట పాడండి. అందరు కలిసి పాడితే చాలా బాగుంటుంది. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేక్ కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా గొంతు పట్టేస్తా. కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలో కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. సింహాల గాలో పగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితి నే పాడు చోట్లెల్లా దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితి నే పాడు చోట్లెల్లా దిగిరావయ్యా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావల్ చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీవల్ ఈ చిన్నవాడిని అభిషేకించు.
ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పుడు చిన్న పాప దేవుడు తన ఆయుష్కాలాన్ని మొదటి సంవత్సరం చక్కగా కాచి కాపాడిన దేవుడు రెండో సంవత్సరంలోనికి తీసుకొచ్చాడు. దేవుడు చేసిన మేలులు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని తల్లిదండ్రులు, అత్తమామలు, తాత నాన్నమ్మలు కోరుకున్నారు కనుక అలా కోరిక మేరకు దేవుని నామానికి మహిమపరిచి దేవుని సన్నిధిలో వాళ్ళు కోరుకున్న విధానాన్ని బట్టి కేకు కోయాలని వాళ్ళు చాలా ఆనందపడ్డారు. చాలా సంతోషం. కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చినట్లయితే చక్కగా ప్రార్థన చేసి కేక్ కటింగ్ అనేది జరుగుతుంది. దయచేసి అత్తగారు, మాయ గారు, సరసమ్మ గారు, నడిపు నాన్నగారు, దేవ, సౌచెల్లి ప్రేమతో ఆహ్వానం. అలాగే బావగారు కూడా రావాల్సిందిగా కూర్చున్నాం. కేక్ కటింగ్ అవుతుండగా మనమందరం కూడా చాలా చక్కగా తన దినాలన్నీ చాలా చక్కగా ఆనందంగా ఉండాలని కోరుదాం. ప్రార్థన చేసుకుని దేవా మా పిల్లలు ఎవరు మాట్లాడద్దు, అందరు కూడా కూర్చోండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. మా చాలు చాలు. హల్లెలూయా. ప్రియులరా, మరి ప్రార్థన చేసుకుని కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మరి చేసుకుందాం. విలువైన వాక్యం కూడా ఉంది మనందరికి కూడా. ఈరోజు మనందరం, మీరు అందరు గ్రూప్లో చూశారు కదండి, మంచి పాఠం ఉంది. ఎందుకు వచ్చింది ఈ జన్మ? ఇది మనం చదువుకునే పుస్తకాల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, మన సమాజంలో జరుగుతున్నటువంటి రచ్చబండ దగ్గర కానీ ఈ కార్యక్రమాన్ని చెప్పరు. కనుక ఈరోజు ఈ సైని కుమార్తె సైని పుట్టినరోజు సందర్భంగా, మరి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మీటింగ్లు మనందరికి కూడా ఒక గుణపాఠం అవ్వాలని, ఇక్కడి నుంచి మంచి పాఠం నేర్చుకొని మీరందరూ వెళ్ళాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేక్ కట్ చేస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడదాం.
అప్పుడే కొట్టొద్దు, ప్రార్థన అనంతరం పాట అవుతూ ఉంటుంది, మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి దేవుడా, నాయన భూమి మీద 84 లక్షల జీవరాశుల కంటే మనిషిని గొప్పవాడిగా పుట్టించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఏ జంతువుకి ఇవ్వనటువంటి తెలివితేటలు తండ్రి మానవుడికి ఇచ్చారు ప్రభువా. నాయన మానవుడిని కేవలము పుట్టించడానికి, కలిగించడానికి, జన్మనివ్వడానికి తండ్రి కారణం ఏంటంటే మనుషులందరూ తండ్రి నీ ఎదుట నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండడానికి ఈ లోకానికి పంపించారు. కానీ మానవుడు తండ్రి నాయన ప్రభా లోకాన్ని మర్చిపోయి చిన్ననాటి నుంచి తండ్రి నాయన ప్రభా దేవుని గురించి చెప్పక నాయన లోకంలో ఉన్నటువంటి భోగాల గురించి చెప్తూ నీ యొక్క పరమార్థాన్ని మర్చిపోయి జీవిస్తున్న ఈ యొక్క లోకంలో ఉన్న మేము తండ్రి నాయన నీ కోసం బ్రతకడానికి నాయన ఈ ప్రాంతంలో మేమందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు. ఇగో ప్రభువా, ఈ దినాన కుమార్తె తండ్రి నాయన ప్రభా సైని దేవా పుట్టినరోజు సందర్భంగా తండ్రి నాయన ప్రభా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రభా మరి ఏర్పాటు చేశారు. ఆ కేకు ఏ విధంగా అయితే తండ్రి నాయన ప్రభా మధురముగా తీయగా ఉంటుందో తన బ్రతుకు జీవితం అంతా కూడా తండ్రి నాయన ప్రభా మనుషుల దయందును దేవుని దయందును నాయన తీయగా ఉండడానికి, మంచి కుమార్తెగా పేరు తెచ్చుకోవడానికి చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు తండ్రి నీ యొక్క మార్గాన్ని చూపించి నీ యొక్క నడవడికను నేర్పించే కృపను, ధన్యతను, జ్ఞానమును వారికి దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. కట్ చేయండి, కేక్ వెలిగి. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు, తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే దేవుడి టు తండ్రిని యు, తెలిస్తే హ్యాపీ కాదా, హ్యాపీ సృష్టికర్తే తండ్రిని బర్త్డే తెలిస్తే టు హ్యాపీ యు, కాదా, జరుపుకో హ్యాపీ హ్యాపీ బర్త్డే, బర్త్డే హ్యాపీ టు బర్త్డే, యు. హ్యాపీ బర్త్డే తెలుపుకో సైని, దేవుడి హ్యాపీ తండ్రిని బర్త్డే నీవు. టు యు, హ్యాపీ బర్త్డే టు యు. God bless you. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు, తనకు పుట్టావని Hello? తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు. నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు. ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు, ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు, మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు, తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు.
క్రీస్తేసే తెలియజేశాడు, అతను దేవుని కుమారుడని అన్నాడు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు. పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు. దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు. మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ అక్కడ మైక్ స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. ఓకే, కార్యక్రమం అయినట్లయితే మనం వాక్యంలోనికి వెళ్దాం. ఈ కార్యక్రమంలో మధురవాణి, అక్షయ రెడీగా ఉండండి వాక్యం చెప్పడానికి. ఓకేనండి, చక్కగా పుట్టినరోజు జరిపించుకున్న శ్రైనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న పాప, ఆ పాప గురించి మీరు అందరు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మన మధ్యలో ఉన్న అక్షయ వచ్చి వాక్యం చెప్తుందండి. తన తల్లిదండ్రులు తనకు నేర్పించిన మాటలు మనతో పంచుకుంటుంది. మీరు కూడా మీ పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. చూడండి, పిల్లల్ని తల్లిదండ్రులు ఏ రీతిలో పెంచారో అక్షయ్ వచ్చి ఇప్పుడు దేవుడి మాటలు పంచుకుంటుండగా అందరూ శ్రద్ధగా వినండి. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏ రీతిలో పెంచారో చూడండి. చక్కని దేవుని విషయాలు మనతో పంచుకుంటారండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం దైవకీర్తి కనువిప్పు కలిగించు సూక్తులు. లోకం వైపు చూస్తే బాధ కలుగుతుంది, క్రీస్తు వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది. నీలో నీవు చూసుకుంటే నిరీక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అయిపోయింది. అందరికీ వందనాలు. ఓకేనండి, చాలా చక్కని విషయాలు పాప చెప్పింది. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి దేవుళ్ళు ఆ విధంగా పెంచాలి. మధురవాణి వచ్చి దేవుడి మాటలు మనతో పంచుకుంటుంది, వాక్యం చెప్తుందండి. మీరందరూ శ్రద్ధగా వినండి. మీ పిల్లలు కూడా ఈ రీతిలో పెంచాలని మేము ఆశపడుతున్నామండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు. ఈరోజు నేను చెప్పబోయే అంశం తల్లిదండ్రులు తమ పిల్లలను, ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లలను దేవుని అంబుని పొదునైన అంబుగా పెడతారో వారే ఉత్తమమైన తల్లి తండ్రి. దేవుడు పిల్లలను పిల్లల బాణాన్ని ప్రయోగించాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని కోసం తమ ప్రాణాలను అర్పించడానికి మీ పిల్లలను పెంచండి.
అందరికీ వందనాలు. ఓకేనండి, చాలా మంచిది. పాప ఎక్కువగా తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి చదువులు ఎక్కువ అయిపోవడం వల్ల చదువు మైండ్లో ఉండిపోయింది, దేవుడి మాటలు తగ్గిపోయినాయండి. చాలా మంచిది. తల్లిదండ్రులు ఆ విధంగా దేవుడిలోనే మీ పిల్లలు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు 2 నెలలు ఇంతకుముందు కూడా ఇక్కడ ఇలాగ చేశారు కదా మీ గ్రామంలోనే. చేసిన ఆ కార్యక్రమాల్ని, ఆ దృశ్యాలు ఇప్పుడు తెర మీద వేస్తారండి. చూడండి, మీ గ్రామంలోనే ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో ఒకసారి మీరు గుర్తు చేయవలసిందిగా దైవ శాఖలకి ఇక అవకాశం ఇస్తానండి. కంటికి కనబడిన జీవులు చాలా ఉన్నాయి. మార్కెట్లో భూమి మీద ఏ దేవుడైతే తన చేతులతో తన పోలిక చెప్పున నరుని చేశాడో వాక్యం చెప్పలేదు, మనకెందుకు అవి మనుషులు ఫస్ట్ దేవుడు పెట్టాడు. ప్రతిది కూడా అది మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. చూసారు కదండి, మీకు గ్రామంలోనే జనవరిలోనే ఫిబ్రవరిలో 2 నెలలు చేసిన కార్యక్రమాలు, అంటే ఈ విధంగా చేసిన వీడియో గాస్పెల్ అయితేనేమి, ఈ విధంగా జరిగిన సభలు మీరు చూసారు కదా మీ యొక్క గ్రామంలోనే. కానీ
ఇక్కడికి వచ్చి మీలో కొంతమంది పాటలు పాడి ఉంటారు, కొంతమంది ప్రార్థనలు చేసి ఉంటారు. ఎవరో ఒకరు మిస్ అయిపోవచ్చు, మీరు బాధపడకండి. అంటే మా ఫోటో వేయలేదేమో అనుకోవచ్చు. మిస్ అవ్వకపోతే మరీ మంచిది. ఒకళ్ళు ఎవరైనా మిస్ అయినట్టుగా ఉంటే మన్నించండి. ఓకేనండి, చాలా మంచిది. ముఖ్య ఘటనలకు వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న దైవ శాఖలు మధుబాబు గారు వచ్చి దేవుని మాటలు మనతో పంచుకుంటుండగా ఎవరు కూడా మాట్లాడకండి, అందరూ సైలెంట్గా ఉండండి. రాజకీయాలలో రాసుకోండి, శ్రద్ధగా వినండి. ఎవరు కూడా ఇబ్బంది పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయకండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఈ యొక్క అవకాశాన్ని దైవ శాఖలకు ఇస్తాను. చక్కని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని దయ వలన బాగున్నానని చెప్పండి అందరు కూడా. ఎవరి దయ? ఎమ్మెల్యే దయ చెప్పాలి మీరు. మోడీ గారి దయ వలన, చంద్రబాబు గారి దయ వలన? వారు కూడా మనలాంటి మనుషులే. కానీ మనందరము బాగుండడానికి కారణం ఎవరంటే, గాలిని వీచింప చేస్తూ, వర్షాన్ని కురిసింప చేస్తూ, కాలాలు ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అని పెట్టి, అమ్మ ఎవరు దాపిమంటే ఆపేస్తున్నాయి, ఏం పర్లేదు. ఇన్ని కాలాలు ఇచ్చి దేవుడు మనకి కాపాడుతున్నాడా లేదా? ఈరోజు మన పాఠం పేరు ఏంటండి? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బ్రతుకు? చాలా మంది ఎప్పుడు ఈ మాట అంటారంటే, ఎందుకు ఈ జన్మ? ఎందుకండి? కష్టాల్లో ఉన్నప్పుడేమో ఎందుకు ఈ జన్మ అంటారట, నిజంగా. ఇంకా డబ్బు ఎక్కువ వచ్చినా కూడా సంతోషం లేకపోతే ఏముంటుంది? ఎందుకు ఈ బ్రతుకు అంటారు. అంటే మనిషికి సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా సర్వసాధారణంగా ఎక్కువగా మనకి వినిపించే మాట ఎందుకు ఈ జన్మ. అంటే ఎందుకు ఈ జన్మ అని మనిషి అనుకుంటే పుట్టలేదు. మీరు ఒకటి బాగా ఆలోచించాలి. ఇప్పుడు ఈరోజు సైని పుట్టినరోజు జరుపుకుంది. ఆమె ఎందుకు ఈ జన్మ ఇచ్చావమ్మా, నువ్వు నన్ను కన్నావని వాళ్ళ తల్లిగారిని అడిగితే ఆమెకు తెలుసా? నేను నీకేమి ఇవ్వలేదు. దేవుడు అనేవాడు ఒక ప్రాసెస్ పెట్టాడు. ఏంటి? వివాహం అనేది ఒకటి పెట్టి, భార్యాభర్తల బంధం అనేది పెట్టి, వారి గర్భాల గుండా దేవుడు మనుషులను పుట్టించడం జరుగుతుంది. మరి మనుషులను ఎందుకు పుట్టిస్తున్నాడు? ఎందుకు పుట్టాలి? పుట్టినవాడు ఎందుకు చనిపోవాలని ఆలోచిస్తే ప్రియులరా, పుట్టినప్పుడేమో మనకి ఏమనిపిస్తుంది? ఎక్కువగా ఏముంటుంది? సంతోషం, ఆనందం, అంతేనే కాదా? చచ్చిపోయినప్పుడు చెప్పాలి మీరు త్వరగా. బాధ కలుగుతుంది. ఏమండి? సంతోషం వచ్చినప్పుడేమో దేవుడికి, ప్రభువా వందనాలయ్యా, చక్కని బ్రతికిచ్చావు, మాకు చాలా సంతోషంగా ఉంది, బాధలు లేవు, తినడానికి అన్నీ ఇచ్చావు, తృప్తిగా బ్రతుకుతున్నాను, నీకు వందనాలయ్యా, థ్యాంక్స్ అయ్యా అని చెప్పం. కానీ ఏదైనా బాధ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరి మీద దాడి చేస్తాం? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అనే ఒక రచయిత ఒక పాట రాశాడు. ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావని. ఎవరికండి పాట? దేవుని కోసం ఒక కవి రాశాడు పాట. దేవుడు లేకపోతే ఈ ప్రకృతి ఏంటి, మనిషి పుట్టికేంటి, ఈ జంతువులేంటి, ఏమండి నిమిషానికి గుండె కొట్టుకోవడం ఏంటి అని ఆలోచించండి. మా పిల్లలందరినీ కంట్రోల్ చేయండి. అంటే మనిషి బ్రతుకు విలువ తెలియక చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఎందుకయ్యా తాగుతున్నావంటే కష్టాలు ఉన్నాయండి. పోనీ సంతోషాలు ఉంటే తాగడం మానేస్తాడా? సంతోషం వచ్చినా తాగుతాడు. మనోడు ఎలక్షన్లో గెలిస్తే తాగుతాడు, ఓడిపోతే తాగుతాడు. ఇంకా పిల్లలు పుడితే సంతోషం కోసం తాగుతారు. అదే పిల్లలకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి, పిల్లలకి బాగోట్లేదండి చిన్నప్పటి నుంచి, అందుకు తాగుతాడు. అంటే ఏదో ఒక రకంగా మనిషి తాగుతూ మానడు. తాగడం మానకుండా అందులో సంతోషమని చెప్పుకొని దేవుడు ఎందుకైతే ఈ జన్మనిచ్చాడో, ఈ జన్మ విలువ పరమార్థాన్ని తెలియక ఎంతోమంది రోడ్ల మీద నచ్చినట్లు బ్రతుకుతూ మరణించిన తర్వాత లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అలాగే ఒక ఆయన, ప్రియులారా, బైబిల్లోకి వెళ్దాము. 2000 క్రీస్తు పూర్వం ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాగా విస్తారమైన ధనం ఉందట. ఆయన ఎందుకు ఈ బ్రతుకు అని అనుకోకుండా
తన బ్రతుకు విలువ తెలియక తన శరీరంతో మాట్లాడుకుంటున్నాడు. ఎవరైనా దారిన ఏదో ఒకటి మాట్లాడుకొని వెళ్ళారనుకోండి, అతన్ని ఏమంటారు మనం? ఏమంటారండి? పిచ్చోడు, మెంటలోడు అంటారు. ఎందుకు? తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, అంతేనే కదా. ఇలాగే ఒక ఆయన మాట్లాడుకున్నాడు అటు పూర్వం. ఆ మాట చూద్దాం, బైబిల్లో దేవుడు రాయించాడు చూడండి ఆ మాట. లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త క్షమించండి 12వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదవండి. 19, 20, 12వ అధ్యాయము 19, 20. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు చూడండి ప్రియులరా, బాగా వినండి, త్వరగా ముగిస్తాను. ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఎవరు? ధనవంతుడు. నా ప్రాణమా, నా ప్రాణమా, సంవత్సరం అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందుమనుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. చాలు. ఏమండి, ఒక ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? శరీరంతో మాట్లాడుకుంటున్నాడు ప్రాణంతో. ఏమని? నా ప్రాణమా, నా ప్రాణమా, ఏం చెయ్యాలి నువ్వు తెలుసా? ఇగో తిను, తాగు. ఏమండి, దేవుడిచ్చిన జన్మ ఇందుకే ఇవ్వలేదు. దేవుడు తినడానికి తాగడానికి ఇవ్వలేదు. ఏమండి, దేవుడు కేవలంగా మన పనులు చేసుకోవడానికి ఇవ్వలేదు. కానీ ఈ భూమి మీదకి వచ్చిన మనము పుట్టుకతో వచ్చాము. మరణం అనే పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. వెళ్ళే మధ్యకాలం ఒకటి ఉంది, జననం, మరణం. అమ్మా, జననమనగా పుట్టుక, మరణమనగా చావు. పుట్టుకనగా ఈ లోకానికి రావడం తల్లి గర్భం గుండా, మరణమనగా ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవడం. మరి మధ్యలో ఒక కాలం ఉంది. ఈ కాలంలో ఏమండి, బాల్యము, యవ్వనము, ఇంకా వృద్ధాప్యము, 3 దశలు ఉంటాయి. ఫస్ట్ బాల్యము, చిన్నపిల్లలు ఎలాగుంటారు? ఏం తెలీదు. కానీ యవ్వనం వచ్చేసరికి మనం పోయినసారి విన్నాం లెవర్స్ డే రోజు. అంటే 3 దశలు మనిషికి దేవుడు పెట్టాడు. ఈ దశల్లో మనుషులు ఏమండి ఎలా ఉండాలో, ఎందుకు వచ్చింది బ్రతుకు తెలుసుకొని మనం చనిపోవాలి. ఏమండి, అందుకనే పుట్టినవాడు గిట్టక తప్పదురని పెద్దలు అన్నారు, అంతేనే కదా. చాలా సామెతలు పెట్టుకున్నారు, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. కానీ ఏమండి, మరి గిట్టక తప్ప మధ్యలో దేవుడి కోసం బ్రతుకుతారంటే బ్రతకరు. అందుకని ప్రియులరా, మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఒక ఆయన భార్య చనిపోయిందట. చనిపోతే అతను సాదాసీదా వ్యక్తి కాదు, అతను ఒక పోలీస్ అధికారి. అతను ఏం చేశాడట? నా భార్య చనిపోయింది, నాకెందుకు ఈ బ్రతుకు? ఏమండి, భార్య చనిపోతే బ్రతుకొద్దా? పుట్టించినటువంటి దేవుడు అడుగుతాడు, రేపు చచ్చిపోయిన తర్వాత అందరికీ లెక్క అడుగుతాడు. ఈ భూమి మీదకి నేను పంపించినప్పుడు భార్య అనేది మధ్యలో వస్తుంది, భర్త అనేది మధ్యలో వస్తుంది, అంతేనే కదండి. తల్లిదండ్రులు కూడా పెళ్ళైన తర్వాతే, పిల్లలు పుట్టిన తర్వాతే తల్లిదండ్రులు వస్తారు. అంటే ఇలాగ మనం ఆలోచిస్తే అన్ని మధ్యలోనే వచ్చినవే. అంతేగాని ఒకరు చచ్చిపోయారని నువ్వు ప్రాణం తీసుకోవడానికి నీకు హక్కు లేదు. పుట్టించిన వాడే నిన్ను చంపాలా. పుట్టిన నీవు దేవుడు మరణం ఇచ్చే వరకే బ్రతకాల. మధ్యలో నా జీవితం నా ఇష్టం అండి నువ్వెవడ చెప్పడానికి, నా బ్రతుకు నీ ఇష్టం అండి నేను ఫ్యాన్ గురేసుకుంటానంటే నువ్వు బలవంతంగా నీ ప్రాణం తీసుకుంటే భయంకరమైనటువంటి పాతాళం ఉంది. ఏమండి, దేవుడికి నచ్చినట్లు బ్రతకకుండా దేవుడు మరణం ఇచ్చే వరకు మనం బ్రతకాలి. మరణం అనేది ఉంది కదా, అంతేగాని మన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి మరణం అనేది హక్కు లేదు. ఈ వీడియో చూద్దాము. ఒక ఆయన తన భార్య లేదట, ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నాడు. ప్రియులారా చూసారా ఎవరండి ఆయన? ఏమండి, భార్య చనిపోయిందని ఈ బ్రతుకు నాకెందుకని చనిపోయాడట. మరి పుట్టించినటువంటి దేవుని పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఏమండి, అప్పుడు ఒక సనాతన ధర్మంలో ఒకటి ఉండేది. భార్య భర్త చనిపోయాడు అనుకోండి, భార్యని ఏం చేసేవారు అంటే
ఏమండి మంట పెట్టి ఎలాగో కాల్చేవారు కదా, చితిని కాల్చినప్పుడు ఈ భార్యని కూడా తీసుకెళ్ళి ఏం చేసేవారు అనుకుంటున్నారు? అదే సతీ సహగమనం అంటారు, అగ్గిలో తోసారు. మైక్ చూడండి, మైక్ ఆపండి అక్కడ. భర్త చనిపోతే ఏం చేస్తారంటే భార్యను తీసుకెళ్ళి అగ్గిలో తోసేవారు. అదే భార్య చనిపోయింది అనుకోండి, భర్తను తోసేవారు అనుకుంటున్నారా? ఇదేంటిది, భర్తకు ఒక న్యాయం, భార్యకు ఒక న్యాయం? మీరు ఆలోచించండి. అంటే మనిషికి జీవితం యొక్క విలువ అర్థం అవ్వలేదు ప్రియులరా. అసలు తల్లి గర్భంలోకి రాకముందు దేవుడి దగ్గర ఉన్నమాట మనం. ఇప్పుడు ఎప్పుడండి పుట్టినరోజు చేసుకుని, ఈరోజు మరి సైని పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంది? తల్లి గర్భంలో 9 నెలలు ఉండి హాస్పిటల్కి తిరిగి డెలివరీకి వెళ్ళి, ఎప్పుడు 9 నెలల తర్వాత. మరి అంతకుముందు ఎక్కడుందండి? తల్లి గర్భంలో ఉంది. మరి అక్కడ ఎవరు ఆహారం ఇచ్చారు? మనం భూమి మీదకి వచ్చిన తర్వాత తీసుకుపోతాం, నిద్ర పట్టించినట్లండి, బాగా చిరాకు పెడుతుందండి. మొన్న ఒక తల్లి ఏం చేసింది తెలుసండి? ఏమండి, పిల్లని కన్నదట, ఏడుస్తున్నారని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. తెలుసా మీకు? ఎందుకంటే మరి చిన్నపిల్లలు చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారు. మరి పిల్లలు ఓపికగా పెంచాలని తెలియక మరి తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? పిల్లలు పుట్టినప్పటి నుంచి నిద్ర ఉంటుందా అండి? నిద్ర సరిగా ఉండదు, త్యాగం చెయ్యాలి నువ్వు. ఈమె ఏం చేసిందట, ఇసుకిస్తున్నాడు బాగా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టించిందట. ఏమండి, ఫ్రిడ్జ్లో పెట్టి పడుకుని పోయిందట 3 రోజులు నిద్ర లేదని. చివరికి అత్త వచ్చి చూస్తే భార్య ఫ్రిడ్జ్ తెరిచేసరికి ఇంకా 2 నిమిషాల్లో తీయకపోతే చనిపోయాడట. అంటే మనిషి యొక్క జీవితము మనకి అర్థం అవ్వాలి ప్రియులారా. చూద్దాం, బైబిల్లో చూద్దాము, వీడియోలు కూడా చూపిస్తాను మీకు. ప్రియులారా చూడండి, అసలు ఈ జీవితం అనేది ఎందుకు ఇచ్చాడో ఒక మంచి మాట చూడగలిగితే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను మిమ్మను, అది కాదు బ్రదర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎలాగంటే మనము తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తన కొరకు తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా సిద్ధపరిచిన. చాలమ్మా ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా మనలట ఏం చేశారట దేవుడు? తన చిత్త ప్రకారం అని ఉంటుంది చూడండి అక్కడ. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం ఉండబట్టి ఈ లోకానికి తల్లి గర్భం గుండా వచ్చాం. ఎంతోమంది తల్లి గర్భంలోనే రాలిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారా? ఏమంటే తల్లి గర్భంలోనే భార్యాభర్తలు బంధంలో ఎన్నోసార్లు రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వారు కనబడకుండా భార్యాభర్తల కలయికలో. కానీ మనం భూమి మీద ఉన్నామంటే ఎవరి చిత్తమట? దేవుని యొక్క చిత్తమట. అందుకనే వచ్చాం ఈ బ్రతుకు. నువ్వు నేను అనుకుంటే మనం ఈ లోకానికి రాలేదు. దేవుడు అనుకున్నాడు కనుక ఈ లోకానికి వచ్చాము. దేవుడు అనుకున్నాడు కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాలి. అందుకని మనిషి జీవితం ఎందుకు వచ్చింది? దేవుని కోసం బ్రతకడానికి వచ్చింది, దేవుని పని చేయడానికి వచ్చింది. ప్రియులారా, ఇంకొక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం చూడండి. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. అసలు గర్భంలో ఎవరు నిర్మిస్తున్నారట? ఆ మాట చదవండి, ముందు మాట. గర్భములో నేను నిన్ను నిర్మించడం అంటే ఏమండి, పెద్ద పెద్ద బిల్డింగులు కడతాం, నిర్మాణం. కానీ దేవుడు కూడాట మన చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ తల్లి గర్భంలో నిర్మించేటట్టు 9 నెలలు. ఏమండి 9 నెలలు ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం ఆ వీడియో. ఏమండి 9 నెలలు తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో ఒకసారి వీడియో చూద్దాం పిల్లరా. ఎందుకంటే మీకు చూపిస్తాను, చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే
9 నెలలు మానవ యొక్క జీవితం ఎందుకో పరమార్థం తెలియక మనం బ్రతుకుతున్నాము. మనం పరమార్థాన్ని తెలుసుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఆ 9 నెలలు చూడండి, తల్లి గర్భంలో నెల నెల ఎలా ఎదుగుతున్నాయో తన యొక్క అవయవాలు చూద్దాం ఈ వీడియోలో. From conception to labor, your baby is constantly. For the first few weeks of what is counted as your pregnancy, you're not pregnant yet. తెలుగేస్తాం. Only 2 cells are needed to create a baby. 2 ప్రెగ్నెన్సీ 1 నుండి 9 నెలల శిశువు కదలిక మరియు అభివృద్ధి. ప్రెగ్నెన్సీ 1వ నెల గుండె, జీర్ణ వ్యవస్థ, వెన్నెముక మరియు వెన్నుపాము ఏర్పడటం ప్రారంభిస్తాయి. ప్లసెంటా, కొన్నిసార్లు ఆఫ్టర్ బర్త్ అని పిలుస్తారు, అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది. ఒకే ఫలదీకరణ గుడ్డు ఇప్పుడు గర్భధారణ సమయంలో కంటే 10,000 రెట్లు పెద్దది. శిశువు పరిమాణం 0.4 అంగుళాలు ఉంటుంది. 6 నుండి 7 మిల్లీమీటర్ ఉంటుంది. గర్భం 2వ నెల మీ శిశువు యొక్క ప్రధాన అవయవం. ప్రియులారా చూడండి, మన అందరి ఆకారం, మన అందరి పుట్టుక ఎన్నో నెలంది. నువ్వు తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత మనం పుట్టినరోజులు చేసుకోవడం తప్పులేదు, కానీ మనము తల్లి గర్భం నుండి బయటికి రాకముందు ప్రియులారా ప్రతి ఒక్కరి మనిషి జీవితం ఇదే. చూడండి ఎలా ఉందండి, ఒక పురుగులాగా లేదా, ఏదో భయంకరమైనటువంటి జంతువులాగా ఉంది. ఆకారం చూడండి, ఒక్కనే కనబడుతుంది. చూద్దాం. వాళ్ళు ఏర్పడతాయి కానీ పూర్తిగా అభివృద్ధి చెందవు. శిశువు ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తుల కోసం మీ శరీరం నుండి పోషకాలను మార్పిడి చేసే ప్లసెంటా కనిపిస్తుంది మరియు పనిచేస్తుంది. కనురెప్పలు ఏర్పడతాయి మరియు పెరుగుతాయి కానీ మూసివేయబడి ఉంటాయి. చెవులు, మణికట్టు, చీలమండలు కూడా ఏర్పడతాయి. వేళ్లు, కాలి వేళ్లు అభివృద్ధి చెందుతాయి. శిశువు పరిమాణం 1 అంగుళాలు లేదా 2.54 సెంటీమీటర్లు. శిశువు బరువు 9.45 గ్రాములు ఉంటుంది. గర్భం 3వ నెల మీ శిశువు యొక్క వేళ్లు మరియు కాలి వేళ్లు ఇప్పుడు మృదువైన గోర్లు కలిగి ఉంటాయి. నోటిలో 20 మొగ్గలు ఉంటాయి, అవి శిశువు దంతాలుగా మారతాయి. శిశువు చర్మంపై సన్నని వెంట్రుకలు ఏర్పడటం ప్రారంభమవుతాయి. డోప్టోన్ అని పిలువబడే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి మీరు మొదటిసారి 10 నుండి 12 వారాలు మీ శిశువు హృదయ స్పందనను వినవచ్చు. అన్ని శరీర అవయవాలు పరిపక్వం చెందుతూనే ఉంటాయి మరియు మీ బిడ్డ శిశువు బరువు పెరుగుతుంది. శిశువు పరిమాణం 2.5 నుండి 3 అంగుళాలు లేదా 6 నుండి 8 సెంటీమీటర్లు. శిశువు బరువు 14 నుండి 28 గ్రాములు ఉంటుంది. గర్భం 4వ నెల బిడ్డకు చప్పరించడం వంటి ప్రతిచర్యలు అభివృద్ధి చెందుతున్నాయి. మింగడం మరియు బొటనవేలును పీల్చడం ప్రారంభించవచ్చు. టూత్ మొగ్గలు అభివృద్ధి చెందుతున్నాయి. అరచేతులు మరియు అరికాళ్లపై చెమట గ్రంథులు ఏర్పడతాయి. ఫింగర్లు మరియు కాలివేళ్లు బాగా నిర్వచించబడ్డాయి. లింగం గుర్తించదగనది. స్కిన్ ప్రకాశవంతమైన గులాబీ, పారదర్శక మరియు మృదువైన క్రింది జుట్టుతో కప్పబడి ఉంటుంది. చూడటానికి గుర్తించదగిన మానవుడైనప్పటికీ శిశువు తల్లి శరీరం వెలుపల మనుగడ సాగించదు. శిశువు పరిమాణం 6 నుండి 7 అంగుళాలు లేదా 12 నుండి 14 సెంటీమీటర్లు ఉంటుంది. శిశువు బరువు 140 నుండి 160 గ్రాములు ఉంటుంది. గర్భం 5వ నెల శిశువు తలపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతాయి. లానుగో అని పిలువబడే మృదువైన ఉన్ని వెంట్రుకలు శిశువు శరీరాన్ని కప్పివేస్తాయి. కొన్ని పుట్టిన తర్వాత 1 వారం వరకు ఉండవచ్చు. తల్లి పిండం కదలికను అనుభవించడం ప్రారంభిస్తుంది. అంతర్గత అవయవాలు పరిపక్వం చెందుతాయి. కనుబొమ్మలు, కనురెప్పలు కనిపిస్తాయి. శిశువు పరిమాణం 8 నుండి 10 అంగుళాలు లేదా 20 నుండి 26 సెంటీమీటర్లు. శిశువు బరువు 300 నుండి 400 గ్రాములు ఉంటుంది. గర్భం 6వ నెల కనురెప్పలు విడిపోవడం ప్రారంభిస్తాయి. చర్మం ముడతలు తక్కువగా ఉంటుంది. చేతి గోళ్లు ఇప్పుడు చేతివేళ్లకు మించి విస్తరించాయి.
శిశువు పరిమాణం 16 నుండి 18 అంగుళాలు లేదా 41 నుండి 48 సెంటీమీటర్లు ప్రియులారా, చూసారా? ఇవన్నీ మాకెందుకు చూపిస్తున్నారంటే మాకు తెలియదని మీరు తల్లులు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట చదవండి బైబిల్లో, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఎంత గొప్పవాడో, మనిషి జీవితం ఎంత గొప్పదో మనం అనుకుంటే రాలేదని ప్రియులారా ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు చక్కగా రాయిస్తూ, గర్భములో నేను నిన్ను రూపెనప మునుపే నిన్నెరిగి, నీ సంగతి అంతా తెలుసు దేవుడికి. ఎవరికి? గర్భములో నువ్వు రూపింపబడక మునిపే, అంటే రూపించింది ఎవరు? చూసారు ఇప్పుడు 9 నెలలు, ఏ నెలలో ఎంత ఏమండి మనిషిని చెయ్యడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదీ చూడండి, జంతువులు చేసినప్పుడు దేవుడు బైబిల్లో చూడండి, ఆకాశము కలుగునిగాక, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునిగాక, సముద్రంలో మత్స్యములన్నీ కలుగునిగాక అన్నాడు. అంటే ప్రతిదీ చూడండి, కలుగునిగాక 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 వినబడుతుంది. ఆదికాండం మొత్తం చదవండి మీరు 1వ అధ్యాయం నుంచి. అక్కడ దేవుడు చక్కగా ఏం చేస్తున్నాడంటే, కలుగునిగాక, ఆకాశ పక్షులు కలుగునిగాక, నేలను ప్రాకు పురుగులు కలుగునిగాక, అంటే ప్రతిదీ కూడా ఏమన్నాడు? కలుగునిగాక కలుగునిగాక అనేసరికి చివరికి వచ్చేసరికి మనిషి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడమ్మా? మనిషి దగ్గరికి వచ్చేసరికి కలుగునిగాక అనలేదు. నేల మట్టితో, ఈ మట్టి కాదు, మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. నేల మట్టితో నరును నిర్మించి, అక్కడికి వచ్చేసరికట కలుగునిగా కని చెప్పలేదట, మన పోలుకు చెప్పున, మన స్వరూపమందు ఎవరిని చేస్తానన్నాడు? కుక్క పోలుకు చెప్పున, నక్క పోలుకు చెప్పున అనలేదు. చూడండి, మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అందుకని ఎందుకు ఈ జన్మ, ఈ పాఠం పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? మనిషిని ఊరికనే దేవుడు పుట్టించలేదు ప్రియులారా. ఏమండి, మనిషిని చేసినప్పుడు దేవుడు ఊరికనే పుట్టించలేదు. అందుకని నరాలు గట్టి చూస్తే మన చర్మము, మనం చాలా మంది ఏంటంటే గొర్రెని చూడండి, కోడిని కానీ గొర్రెని కానీ చేసినప్పుడు ఎలా చేస్తారు? పైన ఉన్న చర్మాన్ని, తోలుని ఏం చేస్తారు? తోలుని ఒలిస్తారు. మన తోలు ఒలిచినప్పుడు ఎప్పుడైనా చూసారు మీరు? అన్ని జంతువులు తోలు ఒలిచినప్పుడు మనం చూసుంటాం, మహా అయితే కొన్ని చూసుండం, కానీ మన తోలు ఒలిచినప్పుడు చూసారా? అది చూపిస్తాను చూడండి ఒకసారి. తోలు ఒలిస్తే ఏముంటుందో, లోన నరాలు ఎలా ఉంటాయో, మనిషి జీవితం ఎంత గొప్పదో చూడండి. చూడండి చూడండి, తోలు ఒలిస్తే మన అందరికి ఇలాగే ఉంటాయి. మన పైన చర్మాన్ని ఒలిసామనుకోండి చూడలేము, ఒక మనిషిని చూడలేము. దెయ్యం అనుకుంటాం, లేకపోతే భూగతం అనుకుంటాం, రనిసి రకరకాలుగా అనుకుంటాడు, కానీ మన రూపం అది. మనం అలాగే ఉంటాం మన చర్మాన్ని ఒలిస్తే. చూడండి, చర్మాన్నిలో ఎన్ని నరాలు, ఎన్ని అవయవాలు, లోన గుండె, లోన ఒకసారి మీరు చూస్తే చనిపోయినోడు, యాక్సిడెంట్ అయినోడు దగ్గరికి వెళ్తే అక్కడ మీకు పోస్ట్ మార్టం చేస్తారు. ఏం చేస్తారు? లోన ఉన్న పార్ట్లను తీసి సాపు చుట్టేసి శవాన్ని ఇంటికి పంపించేస్తారు. ఏమా కొట్ట మన కొట్టడనేవారు కదమ్మా. అమ్మా తెలుసా? కేజీహెచ్లు మరి బావమరిదికి పోస్ట్ మార్టం అయినప్పుడు మేము ఉన్నాం అక్కడ. ఏం చేశారంటే లోన ఉన్న గుండె, మూత్రపిండాలు ఇవన్నీ తీసేసి లోన గడ్డి పెట్టేస్తారు. ఇక్కడ కోస్తారు ఇదంతా. మీరు ఫోన్లో కూడా చూడండి, పోస్ట్ మార్టం అని చూడలేరు, మీరు భయపడిపోతారు. అంటే మనిషి యొక్క జీవితము దేవుడు అనుకుంటే రాలేదు. చూడండి నరాలు ఎలా ఉన్నాయి, ఏమండి ఎముకలు చూడండి, చూడండి నరాలు ఎముకలు ఎలాగ దేవుడు అతికించాడో ప్రియులారా మీరు చూడాలి. చూడండి మన వేలులు ఎన్ని రకాలుగా, ఏమండి చూడండి ఆ ఎముకలు చూడండి, ఎముకలకి నరాలు చూడండి. అందుకని డాక్టర్లు మార్కెట్లో ఏమంటారు? నరాల డాక్టరు, ఎముకల డాక్టరు, ఇంకా రకరకాల డాక్టర్లు ఉంటారు. ఎందుకు అనుకుంటారు? ఇగో గుండెకు ఒక డాక్టరు. చూడండి ఎన్ని అవయవాలు దేవుడు ఎంతగా ఇచ్చాడో. అన్ని అవయవాలకి మార్కెట్లో డాక్టర్లు ఉంటారు, కానీ దేవుడు అన్నీ చేసి మనిషికి ఇచ్చాడు. మనిషి జీవితం చాలా విలువైనది. చూశారు కదా, ఇంకొక వీడియో చూద్దాం. యేసుక్రీస్తు వారు జగటమన్నుగా ఉన్న మనలను ఆయన ఎలా పుట్టిస్తున్నాడో చూద్దాము. అమ్మా మాట్లాడదు చూడండి.
అమ్మా చూస్తున్నారా? మొదట మనిషిని దేవుడు ఎలా చేశాడు చూడండి. ఇగో మట్టితో చేశాడు. నరుడు జీవాత్మ ఊదాడట, జీవించే ఆత్మను ఊదాడట. చూడండి మనం ఎలాగున్నాము. మన మొదటి ఆకారం చూడండి. ఏదైనా తోటలో దేవుడు మనిషిని చేసినప్పుడు, మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు మట్టితో చేశాడు. మళ్ళీ రెండో మనిషిని చేశాడు. రెండో మనిషి ఎవరమ్మా? అమ్మా అవ్వ. మొదటి మనిషి ఆదాం అయితే రెండో మనిషి ఎవరు? అవ్వ. అవ్వని ఎక్కడి నుంచి చేశాడు? పక్కన ఎముకిరిసాడట, పక్కట ఎముక నుంచి చేశాడట. మళ్ళీ మూడో వ్యక్తి ఎవరు? కయ్యేను. మూడో వ్యక్తి కయ్యేను. ఫస్ట్ ఏమో మట్టితో చేశాడు, మీరు బాగా వినండి. రెండో వ్యక్తి ఎవరు? అవ్వగారికి ఎలా చేశాడు? ఎముకలతో చేశాడు. మూడోది ఎవరు? కయ్యన్ని ఎలా చేశారు? గర్భము, భార్యాభర్తల కలయిక వలన చేశాడు. అందుకని చూడండి, మనిషి జీవితము నాకెందుకు ఇచ్చింది జన్మ కాదు. మనం అలాగ అనుకుంటే అవ్వదు. మనకి మన జన్మ వెనుకాల దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అందుకని ప్రియులారా చూడండి ఎంత చక్కగా చేశాడు. జంతువుల దగ్గరికి వచ్చేసరికి దేవుడు పక్షిని చేసినట్లు మ్యాజిక్ కూడా చూసారు మీరు. మ్యాజిక్ కూడా ఏం చేస్తాడు? బుట్టల నుంచి పక్షులు తీసినట్లు ఇవన్నీ చూపిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు చూడండి మనుషులను చేసేసరికి తన స్వరూపం మందు తన పోలిక చొప్పున, అమ్మా ఎంత చక్కగా చేస్తే మనిషి ఏం చెయ్యాలి? తల్లి ఏం చెప్పాలి? నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడని చెప్పాలా లేదా? అమ్మా వినండి త్వరగా. నిన్ను పుట్టించింది ఎవరని చెప్పాలి? దేవుడని చెప్పాలా లేదా? కానీ ఒక ఆమె ఏం చెప్తుందో ఒకసారి వీడియో చూడండి. మొదటి దైవము అమ్మ, మొదటి దైవము అమ్మగారు అమ్మ. పిల్లలు ఏంటి అర్థమైందా? ఈమె ఏం నేర్పిస్తుందంటే అమ్మ మొదటి దైవము అని నేర్పిస్తుంది. అమ్మ మొదటి దైవమా? నిజంగా చెప్పండి మీరు. తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక మునిపే చదువుకున్నాం కదా. ఎవరు రూపించారు? దేవుడు రూపిస్తే మనం ఏం చెప్పాలి పిల్లలకి? అమ్మా నీకు జన్మనిచ్చింది దేవుడు, నా గర్భాన్ని పెట్టింది దేవుడు, నాకు తెలియదు. నీ కడుపులో 9 నెలలు నీకు దేవుడే దిక్కమ్మా, దేవుడే నిన్ను పుట్టించాడమ్మా అని చెప్పకుండా ఈమెం చెప్తుంది? అమ్మ మొదటి దైవం అని చెప్తే పాప ఏం చెప్తుంది? మొదటి దెయ్యం అంటుంది. నిజమే. దేవుడినేమో చెప్పడం మానిస్తే చివరికి మనిషి ఏమవుతాడు? దెయ్యంలా మారిపోతాడు. అందుకని మన పిల్లలు ఏం చేయాలి? చిన్ననాటి నుంచి ఈ జన్మ నువ్వు అనుకుంటే రాలేదురా, ఈ జన్మ చాలా గొప్పది, ఈ జన్మ చాలా విలువైనది, ఈ జన్మ నువ్వు అనుకుంటే పుట్టలేదు, దేవుడు అనుకుంటే నా గర్భాన్ని నువ్వు పుట్టావని మనం చిన్ననాటి నుంచి పిల్లలకి ఏం చెప్పాలి? దేవుని గురించి చెప్పకపోవడం వల్ల ఈరోజు సమాజం ఎలా పాడైపోయిందో మీకు తెలుసు. ఎలా పాడైపోయిందండి? చిన్నప్పటి నుంచే పిల్లలు తల్లిదండ్రుల మీద ఎగరడం ప్రారంభించారు. తల్లిదండ్రుల మాట వింటున్నారా లేదా? మీకు అది కూడా చూపిస్తాను. ఒక తల్లికి మీద ఎలా ఎగురుతుందో చూడండి ఒకసారి. ఎక్కువ మాట్లాడుతున్నావు బాగా. పిచ్చాక చేస్తున్నావు నువ్వు. ఫోన్ ఇంకోసారి అడిగావంటే చేస్తున్నావు నువ్వే. నాటకాలు ఆడుతున్నావు బాగా. చూసారా? దేవుని కోసము ప్రంచకపోతే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. అంతేనే కాదా? ఇది కరెక్టే కాదండి? నేనేమైనా లేనిది చెప్తున్నా? పిల్లల్ని తల్లిదండ్రులు చూడండి, దైవమని తల్లిదండ్రులు ఎప్పుడైతే నువ్వు నేర్పించావో వాళ్ళు దెయ్యాలుగా మారిపోతారో, చివరికి తల్లిదండ్రుల మాట వినకుండా పోతారు. అందుకని ఈరోజు ఎంతోమంది సమాజంలో చూడండి తల్లిదండ్రులకు విలువ లేక, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. తెలుసా మీకు? అనాథాశ్రమం అని. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి అంతా లాక్కొని తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారంటే వయసు అయిపోయిన తర్వాత ఏమండి అనాథాశ్రమాలు జాయిన్ చేస్తున్నారు. చూడండి ఈ పాప ఎంత అండి తండ్రి మీద ఎగురుతుందా లేదా? అమ్మా ఎవరి మీద ఎగురుతుంది?
చూడండి ఎంత వయసు ఎంత ఉంటుందండి ఆమెది? మహా అయితే 5 సంవత్సరాలు ఉంటుంది, అంతేనే కదా? 5 సంవత్సరాల్లోనే ఇలాగ ఎగురుతుందంటే 10 సంవత్సరాలు వచ్చేసరికి ఇంట్లో పాతేద్ది. ఏమండి, వేడి నూనె మకానం పెద్ది, తప్పులేదు. ఎందుకంటే అందుకనే దేవుడు బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు. ఏంటి తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించమన్నాడు. ఎవరికి? ఎవరికండి? ఎవరికి నేర్పించమన్నాడు? ఎవరికి చెప్పాడు ఆ మాట? అది మనం ఏం చేస్తాం? ఆ మాట వినట్లేదని స్కూల్లో తీసుకెళ్ళి పడేస్తాం. కానీ దేవుడు ఎవరికి చెప్తున్నాడు? బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించండి. అప్పుడు ఫస్ట్ ఎవరు గురువు? ఫస్ట్ తల్లిదండ్రికి చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు చేసిన గొడవలు, మీరు ఆడిన మాటలు ప్రతిదీ కూడా చూస్తారాలు. చూసిన తర్వాత ఏమవుతారు? ఏమండి, మనం ఎక్కువ ఏం చేస్తాం? మన పిల్లలు అది చూస్తారు తెలుసు మీకు. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. తల్లిదండ్రులు మందుకు పంపిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులంటారు. విద్యా బుద్ధులు నేర్పించి పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ కొందరు మాత్రం తమ చిన్నారుల భవిష్యత్తును చేజేతులారా బలి చేస్తున్నారు. పలక బలపం పట్టాల్సిన చేతులతో అడ్డమైన పనులు చేయిస్తున్నారు. అసలింతకీ ఆ పనులేంటి? ఆ పిల్లలెవరో చూద్దాం. భుజాన బ్యాగు వేసుకుని సైకిల్ పై దూసుకెళ్తున్న ఈ పిల్లాన్ని చూడండి. స్కూల్ కు లేట్ అవుతుందని ఆదరా బాదరాగా వెళ్తున్నాడనుకుంటే పొరపాటే. ఇతగాడు వెళ్తున్నది బడికి కాదు, కల్లు డిపోకు. ఇదిగో ఈ పిల్లాన్ని చూడండి. బుట్టలో వాటర్ బాటిల్ పెట్టుకుని వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు కదూ. ఈ చిన్నారి వెళ్తున్నది కూడా బడికి కాదు. బుట్టలో ఉన్నది నీళ్ల సీసా కాదు, కల్లు సీసా. ఈ సీన్లన్నీ ఆదిలాబాద్ జిల్లా కస్తాల రామకృష్ణుడి కాలనీలో రోజు కనిపించేవే. ఈ పనుల్లో బాలికలను సైతం వినియోగించడం మరీ దారుణం. ఓ పిల్లాడు తన తండ్రికి మద్యం తీసుకొస్తే మరో బాలుడు తాతయ్యకి, మరో బాలిక తన తల్లిదండ్రులిద్దరికీ తీసుకొస్తుంది. సాధారణంగా ఏ తల్లిదండ్రి అయినా తాము కష్టపడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి గొప్పవాళ్లను చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. బడికి పంపించడం మాట దేవుడెరుగు. చిన్నారులతో మందు బాటిళ్లు తెప్పించుకుంటున్నారు. చిన్నారుల స్పీడ్ చూస్తే ఈ పనిలో ఎంత ఆరితేరారో అనిపించక మానదు. తల్లిదండ్రులు పట్టించుకోకున్నా కనీసం మద్యం షాపు యజమానులైనా స్పందించాలి. 18 ఏళ్లలోపు చిన్నారులకు అమ్మకూడదన్న నిబంధనను బేఖాతరు చేస్తూ చిన్నారులకు లిక్కర్ అందిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులపై, మద్యం షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిన్నారుల బతుకులు బుగ్గిపాలు కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. చూసారా? మన పిల్లలకి ఎంతమంది చుట్ట తీసుకురారని పంపించడం ఉన్నారు చెప్పండి. చెయ్యొద్దండి. షాప్కి వెళ్ళి కైనా తీసుకురారని చెప్పి పంపించడం ఎంతమంది ఉన్నారు? కైనా తీసుకురమని ఎంతమంది మన పిల్లలకి చెప్పాం? చుట్ట తీసుకురమని కొట్టికి ఎంతమంది పంపించారు? ప్రియులారా, ఎందుకంటే రేపు పొద్దున్న వారు కూడా అదే నేర్చుకుంటారు. మొన్న కూడా ఒక స్కూల్ పిల్లలు బీర్లు తెచ్చుకొని పార్టీ చేసుకుంటున్నారు యూనిఫారంలోనే. ఎంత దౌర్భాగ్య తరిస్తుంది. ఎందుకంటే ఎందుకు వచ్చింది జన్మ అనేది మనం ఆలోచించగలిగితేనండి, దేవుడు నడకను తల్లిదండ్రులు నేర్పించకపోవడం వల్ల మనిషి ఎందుకు వచ్చింది జన్మ అనుకుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లరా, మీరందరూ కూడా బాలుడు నడవలసిన తోవను చిన్ననాటి నుంచి వారికి నేర్పించాలని కోరుకుంటూ, ఇంతవరకు చక్కగా మీరందరూ విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరిగా ఈ పాట చూసుకొని ముగించుకుందాం. దేవుని చిత్తమైతే వచ్చే నెల మళ్ళీ ఇలా కూడుకుందాం. బ్రతికుంటే మళ్ళీ ఇలా కలుద్దాం. మీరందరూ కూడా ప్రార్థనలు పెట్టండి. మీరందరూ కూడా చాలా చక్కగా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ జన్మ ఎంత గొప్పదో, అన్ని జంతువుల కంటే మనిషికి ఎందుకింత జన్మ ఇచ్చాడో ఈ వీడియో పాట బాగా వినండి. ఎవరు కదలొద్దు. ఎందుకంటే మన జీవితం అనేది చాలా విలువైనది. మనము విలువ పెట్టి కొన్నాడట. ఎవరు కొన్నారండి? మనము పాపంతో ఉంటే మనల్లట విలువ పెట్టి కొన్నాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు విలువ పెట్టి రక్తంతో కొన్నాడు. అందుకని ఇప్పుడు అన్ని లెంట డేస్లో మనం అందరం ఉన్నాం. చాలామంది ఉపవాస ప్రార్థనలు 40 రోజులే లెంట డేస్ కాదండి.
ఏమని ఎప్పుడైతే మనం జ్ఞానస్థానం అనేది భద్రమైన అభ్యంగం అనేది తర్వాత బాప్తిసం అనేది తీసుకున్నామో అప్పుడు మనం మాలేసినట్లు. మాలంటే 40 రోజులు మాలేయకూడదు. మనం మాలేసామంటే మనం చచ్చిపోయే వరకు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి. 40 రోజులు మాల తీసేసి మళ్ళీ తాగిస్తే నువ్వు 40 రోజులు చేసిందంట బూడిదలో పోసినా అంతేనే కాదు. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చాడన్న ఉదాహరణ ఒకటి ఉంటుంది. ఇంత మాలేసి తెల్లవారు లెగిచిపోయి స్నానం చేసి ఏమండి చెప్పులు లేకుండా నడిచి మందిరానికి వెళ్ళి ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నా బ్రతుకు మార్చయ్యా, నేను పాపంలో ఉన్నానయ్యా, నన్ను పుట్టించినందుకు వందనాలు ఇంత చేసి చివరికి వచ్చేసరికి ఎప్పుడైతే బట్టలు మార్చి పడేశారో, బట్టలు మారితే బ్రతుకు మారుతుందా? గుండు కొడితే గుణం మారుతుందా? గుండు కొట్టినా గుణం మారదు, బట్టలు మార్చినా బ్రతుకు మారదు. కానీ యేసయ్యను నమ్ముకొని నిజంగా బ్రతికితే ఈ బట్టలు మాల ఎప్పుడు తీయాలి తెలుసా? శ్మశానంలో ఆల్రెడీ నువ్వు తీయవసరం లేదు. ఆల్రెడీ తెల్లచీరతో వెళ్ళిన తర్వాత మట్టి నేను తీసి పడేస్తుంది. పురుగులన్నీ కూడా వారం రోజుల్లో ఎముకలన్నీ అయిపోతాం. కనుక ఈ జీవిత విలువని తెలుసుకోండి. ఈ పాట చూసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదం సేవకులు ఇస్తారు. బాలకృష్ణ గారు మరి శ్రీకాకుళం నుంచి సహోదరులు వచ్చారండి. బాలకృష్ణ గారు చాలా దూరం నుంచి, బ్రదరు మా ఊరు చాలా దూరం, మరి మీకు రావడం ఇబ్బంది అవుతుంది అంటే నేను వస్తానని వచ్చారు. పొద్దున గజపతి నగరం విజయనగరం దగ్గర సువార్త చేసుకొని మరి కార్యక్రమానికి వచ్చారు అన్నయ్య గారు. ఆయన చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఈ పాట చూడండి, అందరు కూడా ఎవరు కదలొద్దు. భూమిని నిండించాలని పని చెప్పాడు, దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు. భూమిని నిండించాలని పని చెప్పాడు, దేవుని కొరకే ఇద్దరు ఒకటయ్యారు. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. ఈ జన్మను ఇచ్చింది దేవుడే, స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే. పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? పుట్టక ముందే నీవు ఎక్కడ ఉన్నావో వచ్చిన లోకం నీకు తెలుసా? ఆదామవ్వల నుండే వచ్చావు, ఆదామవ్వను దేవుడు చేశాడు. దేవుని నుండే నీవు వచ్చావు, దేవుడు సృష్టిని నీకు ఇచ్చాడు. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. ఈ జన్మను ఇచ్చింది దేవుడే, స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే.
ఉండే లోకం నీదని మరిచావు, అందుకే యేసొచ్చాడు తెలుసా. ఆ, దేవుడు ఉండే లోకం నీదని మరిచావు, అందుకే యేసొచ్చాడు తెలుసా. లోకం వదిలి నీవు వెళ్ళాలి, అందుకే మరణం నీకు రావాలి. మరణించిన తరువాతే వెళ్ళాలి, దేవుని ఇప్పుడే అందరూ నమ్మాలి. తెలుసుకోని తండ్రి దేవుడే, ఆ తండ్రి గూర్చి తెలపాలి తల్లిదండ్రులే. ఈ జన్మను ఇచ్చింది దేవుడే, స్త్రీ పురుషులను కలిపాడు దేవుడే, కలిపాడు దేవుడే. చాలా సంతోషం. బర్త్డే సందర్భంగా పాయసం చేయబడి ఉంది. దయచేసి వాళ్ళు ప్రేమతో ఇచ్చిన ఆ యొక్క పాయసాన్ని ఆ పాప జీవితాంతం చక్కగా తల్లిదండ్రులకు లోబడి దేవుని యందు మరింత విశ్వాసం కలిగి మనమందరం ముగింపు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రేమ విందు అనేది ప్రతి ఒక్కరూ ప్రేమతో పంచవలసిందిగా కోరుచున్నాను. అమ్మ పంచండి. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైనా సహిస్తాడు, జగములైనా సృజిస్తాడు. ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు. యేసునే వదులుకున్నాడు నిన్ను వదులుకోలేనని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. నీ రూపం తనలా ఉండాలని ఆ దేవుడే తొలి అనుకున్నాడుగా. నీ జననం సృష్టిలో కవింతగా ఆ దేవుడే నిన్ను రూపించాడుగా. చూశాడు తానే తల్లి తండ్రి కంటే ముందే, పోసాడు ప్రాణం తన ఆత్మశక్తితోనే. నీ కోసం ఆ దేవుడే చేశాడు ఈ లోకమే. నీ కోసం ఆ దేవుడే వేచాడా నీ రాకకై. అనుకున్నాడుగా నువ్వు కావాలని, పిలిచేశాడుగా నువ్వు రావాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని.
నిర్మించుకున్నాడు నిన్నే తన రూపంలోనే, కాపాడుకున్నాడు నిన్నే తల్లి గర్భం నుండే. అవయవాలన్నిటినీ అతికిస్తున్నాడుగా, లోపమైతే దిద్దలేవని తను మాత్రమే చేశాడుగా. తన రూపమే నీకిచ్చాడని, తన ఆత్మనే నీకిచ్చాడని, తన పిల్లలే తనకు కావాలని, మరణంతో తిరిగి రావాలని అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని. నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వారెందరూ ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వాడెందరు ఉన్నా విడుండదు మరువకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వారెందరూ ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వాడెందరు ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. లోకంలో ఎన్నెన్నో చేయాలనుకుంటూ వాటిని సాధించుటకే జీవితకాలం ఇస్తూ, ఈ సమయం ఎందుకుందో తెలియక బ్రతికే ఓ మనిషి. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు.
పనులే చేయాలి, నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. పని ఉందని పుట్టావు, సత్క్రియలే చేయాలి, నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. మనసు కోరికలు తీర్చాలంటే సమయం చాలదులే, వ్యర్థముగా ప్రయాస పడితే పరమున చేరవులే. దేవునికై బ్రతికి వెళ్ళిపోవాలి ఓ మనిషి. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. జీవితం చిన్నది, చెప్పాను కదా. ఈ జీవితం నథింగ్, జీరో, ఏమీ లేదు ఈ బ్రతుకులో. ఏదో 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 ఉంది అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు లేరు. అలా అనుకున్న వాళ్ళంతా ఏదో ఉందని పరిగెత్తి 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 అంత పడుకుని పోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి లేవరిక. పరిగెత్తిన వాళ్ళే మనలాగానే ఏమైపోయారు. పరిగెత్తిన వాళ్ళంతా అదిగో కాలిపోయారు, అదిగో మట్టిలోకి వెళ్ళిపోయారు, ఎగిరి పడ్డారు, ఒక్కసారిగా మట్టిలో కోతులు పడిపోయారు. ఏం తీసుకెళ్లారని చూస్తే ఏమి తీసుకెళ్లేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇష్టంగా కట్టుకున్నాడు పాపం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇష్టమైన కారు కొన్నాడు, వెళ్ళాడు, సరిగ్గా లారీ కింద పడిపోయాడు. అయిపోయింది. అన్ని వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసం పరుగులు పెడుతున్నావు గానీ అసలు నువ్వు వెళ్ళే లోకం, నీ డెస్టినేషన్, నీ గమ్యస్థానం అది ఏమైపోతుంది, ఎక్కడికి, ఒకసారి దాని గురించి నువ్వు ఆలోచించాలి కదా. అలా ఆలోచిస్తే నీ గమ్యస్థానం, నీ డెస్టినేషన్, నీ చివరి గమ్యం పరలోకం అయితే, పరలోకంలో దేవుడైతే ఆ పరలోకం నీ గమ్యస్థానం కావాలి అంటే, ఆ దేవుడు నీ గమ్యస్థానం కావాలి నువ్వు అనుకుంటే, అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉంటుండగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోవటమే కాదు, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి. ప్రియమైన గ్రామస్తులారా, చూశారు కదండి భూమి మీద మన జీవితం హలో చూడండి, ముగింపు మాటలు పాట తర్వాత చూసాం మనము. మన జీవితం ఇంతేనా? మన జీవితం ఇంకొందండి. మరణించిన తర్వాత మన ఆత్మకి దేవుడు మరొక అసలు జీవితం మనకు మొదలవుతుంది అప్పటి నుంచే. భూమి మీద ఎంతకాలం బతుకుంటామో ఎవరు కూడా తెలియదు, ఎన్ని రోజులు బతుకుంటామో తెలియదు. మనిషి 60-70 సంవత్సరాలు బతుకుంటాడో తెలియదు, బతుకుండడో తెలియదు. మైక్ పెట్టుకుని మాట్లాడని నేను ఈ క్షణం మీ ముందు కనిపిస్తాను, మరుక్షణం ఉంటానో ఉండనో తెలియదు. చూడండి, అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ మనిషికి గ్యారెంటీ ఉందండి భూమి మీద లేదు. మనిషి కనిపించిన వస్తువులకి మనిషి గ్యారెంటీ ఇస్తాడు కానీ మనిషికి గ్యారెంటీ ఉందంటే లేదు. అంటే ఏ క్షణం మన జీవితం భూమి మీద ముగిసిపోద్దో మనకు తెలియదు కానీ ముగిసిపోయిన తర్వాత మన జీవితానికి దేవుడు మరొక బతికిచ్చాడు. ఆ బతికేటంటే పరలోకం. ఆ పరలోకాన్ని మనం చేరాలంటే ఈ యొక్క చిన్న ఆయుష్ కాలంలో ఎంతకాలం బతుకుంటామో తెలియదు కానీ దేవుని కొరకు మనం బతకాలి. మరణించిన తర్వాత ఆ లోకాన్ని మనం చేరుకోవాలి, స్వర్గాన్ని మనం చేరుకోవాలండి. చాలా మంది చనిపోయిన వ్యక్తి కాడికి వెళ్ళి చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. చచ్చిపోయాడా, వెళ్ళిపోయాడా, అయ్యో ఇప్పటి వరకు మా ముందు మాట్లాడా అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోండు, ఏమైపోండు అని ఎప్పుడైనా ఆలోచించామంటే ఒక రోజు మనకు కూడా మరణం వస్తుంది కదా, మనం కూడా ఈ విధంగా పడుకుంటాం కదా, మన కూడా ఇలా చూసి మన తల్లిదండ్రులు, మన తోబుట్టోళ్ళు, మన బంధుమిత్రులు ఎలా ఏడుస్తారని ఎప్పుడైనా మనం అనుకుంటామండి? అలా అనుకోము. కానీ ఒక రోజు మనకు కూడా మరణం వస్తుంది, మనం కూడా మరణిస్తాం, మనం కూడా వెళ్ళిపోతాం. కానీ మరణించిన తర్వాత మనం వెళ్ళే ఆ లోకం, ఏ లోకాన మనం చేరుకుంటామో అనేది భూమి మీద మనం బతుకున్నప్పుడే మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే మన జీవిత చరిత్ర మనం ఎలా బతుకుతున్నామో మన గురించి మనకే తెలుసు. కనుక మనం నీతిమంతులుగా, యథార్థమంతులుగా, దేవునికి అనుకూలంగా, దేవుని పిల్లలుగా, దేవునికి ఇష్టలుగా మనం బతికినట్లయితే దేవుడు మనకి స్వర్గాన్ని ఇస్తాడు. ఆ దేవుడిన లోకాన్ని మనం చేరుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. చూడండి, ఒక వీడియో వేస్తున్నాము. ఇటు చూడురే, ఈ వెనకంగా పోయే కారు 40 లక్షల రూపాయలు అంట. దాని ముందలంగా పోయే కారుకి ఎంత అనుకుంటారు? 70 లక్షల రూపాయలు అంట.
దాని ముందలంగా పోయే కారు చూడు దాని కథ. దానికి దగ్గర 2 కోట్ల రూపాయల విలువ. దాని ముందలంగా ఇంకో కారు ఉంది కదా, అది ఇంకా బాగలేదా కారు, సూపర్ ఉంది. ఆ కారు విలువ ఎంత వచ్చిందంటే ఏకంగా 4 కోట్ల రూపాయలంట. చిత్రం ఏంటంటే ఈ కార్లు అన్నిటి ముందలంగా ఇంకొక అంబులెన్స్ పోతుందా, అంబులెన్స్లు ఉన్నాయనే శవం అయిపోతుండు. ఈ కార్లు అన్నిటికి ఓనర్ ఆయనే, ఈ కార్ల మొత్తానికి ఓనర్ ఆయనే. అంటే జీవితం చూడు, నువ్వు ఎన్ని కార్లు సంపాదించు, ఎన్ని మేడలు సంపాదించు, ఎన్ని బంగ్లాలు సంపాదించు, కోట్ల రూపాయలు ఉన్నది, చివరికి పోతప్పుడు మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకుపోయేది లేదు. ఇక ఉంటా మరి ఇటు చూడు. చూడండి, ఇన్ని కోట్లు సంపాదించుకున్నా సరే తన జీవితం ముగిసిపోయిన తర్వాత ఎలాగో తన పరిస్థితి అండి. చూడండి, బతికున్నప్పుడు బాగా సంపాదించితే వాడిని చూసి గొప్పవాడు అనుకుంటాం మనం, వాడిని చూసి విచిత్రంగా మనం చూస్తాం. కానీ ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బున్నోడైనా, ఎన్ని కోట్లు సంపాదించినా సరే మనిషి జీవితం చాలా చిన్నది. మనిషి జీవితం చాలా చిన్నది. చూడండి, చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. గొప్పోడ్రా గొప్పగా బతికాడు అంటాడు, కానీ గొప్పోడైనా శ్మశానానికి వెళ్ళొచ్చిందే. పేదోడ్రా చాలా దీనస్థితిలో బతికాడు అంటాడు, వాడు కూడా శ్మశానానికి వెళ్ళవలసిందే. చూడండి, అంత పెద్ద ధనవంతుడైనప్పుడు కూడా తన జీవితం గురించి అది చెప్పాడు కదా వ్యక్తి. కోట్ల ఆస్తి ఉన్నా సరే, అన్ని కారులు వెనకాల ఉన్నా సరే, ఎవరైనా కాపాడగలిగినారండి ఆయన్ని? ఎంతమంది తనకి స్నేహితులు ఉంటారు, ఎంతమంది తనకి బంధుమిత్రులు ఉంటారు, ఎంతమంది డబ్బున్నోళ్ళు తనకి ఉంటారండి, ఎవరైనా కాపాడగలిగిన ఎవరు కూడా కాపాడలేకపోయారు. చూడండి తన పరిస్థితి, అంబులెన్స్లు వెళ్తాడు. ఆ కోట్లు ఆ డబ్బు ఎక్కడ ఏమైపోయిందంటే ఈ భూమి మీద అలాగే ఎక్కడదక్కడ అలాగే ఉండిపోద్ది. మనిషికి దేవుడిచ్చిన ఆవశ్యకాలంలో మనిషి ఎన్నో సంపాదించాలి, సాధించాలని ఎన్నో కోరికలతో మనిషి బతుకుతాడు. కానీ ఈ కోరికలను అలాగుండిపోది, మనిషి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఓకేనండి, చాలా మంచిది, చాలా చక్కని విషయాలు దైవశాఖలు మనకి చూపించారు, చెప్పారు. ఓకేనండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ప్రార్థనలు ఏకీపించండి. మోకరించగలిగిన మోకరిస్తే చాలా మంచిది, లేకపోతే అందరూ నీసి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు అందరు కూడా కూర్చుని ఉన్నారు కనుక అందరూ నీసి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకం ముందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాన్న, ఈ యొక్క మీటింగ్ తండ్రి ప్రభువా నాన్న చక్కగా జరిపించావు, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా నాన్న, అనేక వీడియో క్లిప్పింగ్స్ చేస్తూ తండ్రి ప్రభువా నీ కుమారులు దైవశాఖలు చక్కని విషయాలు మాకు నేర్పించారు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి నాన్న, భూమి మీద మాకు నువ్వు ఇచ్చిన బతుకు తండ్రి ప్రభువా నాన్న, నువ్వు మాకు ఎందుకు ఇచ్చావో తెలుసుకుని మేము నీ కొరకు బతికి తండ్రి ప్రభువా నాన్న, నీ కొరకు ఆలోచించి నీ సేవలో నీ పనిలో నీ నామానికి మహింకరంగా భూమి మీద బతికినట్లయితే నువ్వు మాకు మరొక బతుకుంది, అది పరలోకం ముందనే తండ్రి ప్రభువా నీ పిల్లల చేత మాకు తెలియజేసావు, నీకు వందనాలు తండ్రి ప్రభువా నాన్న. ఇదిగో తండ్రి ప్రభువా నాన్న, వచ్చిన అనేక మంది తండ్రి ప్రభువా నాన్న సహోదరులు పేర్లు జ్ఞాపం చేసుకోమని. ఇదిగో తండ్రి ప్రభువా నాన్న, ఎవరైనా అనారోగ్యం ఉంటే తండ్రి ప్రభు యేసు నామంలో తండ్రి ప్రభువా నాన్న స్వస్థత దయచేయమని. అదేవిధంగా తండ్రి ప్రభువా నాన్న, వాళ్ళు చేస్తున్న పనుల్లో తండ్రి ప్రభువా అన్ని విషయాలు నీవే తోడు నడిపించమని. అదిగో తండ్రి ప్రభువా నాన్న, ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న పిల్లలకు ఉద్యోగాలు దాయిచ్చి తండ్రి ప్రభువా నాన్న, ఉద్యోగాలు చేస్తున్నా అయ్యా తండ్రి ప్రభువా నీ పిల్లలకి చక్కని ఆరోగ్యాన్ని తండ్రి ప్రభువా చేస్తున్న ఉద్యోగాలను తోడు నడిపించి నీ నామాన్ని మహింకరంగా తీర్చిదిద్దువేయమని. అదేవిధంగా తండ్రి ప్రభువా నాన్న, యొక్క టైంలో తండ్రి నన్ను చదువుకున్న పిల్లలు పరీక్షలు రాస్తుండగా తండ్రి ప్రభు మంచి జ్ఞానాన్ని దాచేయమని. రాయంత ముందు రాస్తున్న పిల్లలకు తండ్రి ప్రభు మంచి రిజల్ట్ వచ్చేటట్టు తండ్రి నాన్న అయ్యే తండ్రి కృప చూపించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాన్న. చిన్ననాటి నుంచి తండ్రి ప్రభు ఇచ్చిన పిల్లలే తండ్రి తల్లిదండ్రులు నీ జ్ఞానంలో పెంచే భాగ్యాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాన్న. అదేవిధంగా తండ్రి ప్రభు నాన్న, ఎవరైనా తండ్రి ప్రభు నాన్న మరొకసారి అడుగుతున్న తండ్రి ప్రభు అనారోగ్యంతో తండ్రి నాన్న ఉంటే తండ్రి స్వస్థపరచమని. అదేవిధంగా తండ్రి నాన్న ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉంటే తండ్రి ప్రభు వాటి నుంచి విడుదల కలుగు చేయమని. మనశ్శాంతి లేక తండ్రి బాధపడుతున్న వారు ఉంటే తండ్రి ప్రభు ఇప్పుడే తండ్రి నాన్న మంచి మనశ్శాంతిని వాళ్ళకి దయచేయమని. అదేవిధంగా తండ్రి ప్రభు నాన్న, నీ పిల్లలని మేమంతా కలిసి అయ్యే తండ్రి ప్రభు నిన్ను మహింపరిచే నీ పిల్లలుగా తండ్రి నాన్న భూమి మీద నువ్వు మాకు ఇచ్చిన దినాలు ఎన్నో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభు నీ పిల్లలుగా నీకు ఇష్టలుగా తండ్రి భూమి మీద బతికి నీకు అనుకూలంగా తండ్రి నాన్న మా జీవితాలు తండ్రి నాన్న జీవించుటకు మంచి మనసును మాకు అందరికీ దయచేయమని. అదేవిధంగా తండ్రి నాన్న వ్యవహారాల కొరకు తండ్రి ఎదురు చూస్తున్న తండ్రి నాన్న ఎవరి పిల్లలు ఉంటున్న ఎవరైనా ఉంటే తండ్రి ప్రభు వాళ్ళకి మంచి జతలు తండ్రి ఏర్పాటు చేయమని.
అదేవిధంగా తండ్రి ప్రభు నాన్న గర్భఫలం లేక ఎవరైనా ఉంటే తండ్రి ఎప్పుడైనా తండ్రి నాన్న